తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తిన్నింటి వాసాలే లెక్కబెట్టడం అనే సామెత గుర్తుంది కదా. మన దేశం సొమ్ము తింటూ మన వాళ్ళకి ద్రోహం చేయడం అంటే చచ్చిన కూటికి ఆశపడటం అన్నమాట. డబ్బుకు ఆశపడి మన దేశ రహస్యాలు శత్రు దేశాలకు చేరవేస్తూ ఇప్పటి వరకు ఎంతోమంది పట్టుబడ్డారు. చిన్నప్పటి నుంచి భారతదేశంలోనే ఉంటూ భారత జెండాకు సెల్యూట్ చేస్తూ భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అంటూ ప్రార్థన చదివిన వాళ్ళు లగ్జరీ లైఫ్, శత్రుదేశాల ప్రేరణతో ఇక్కడి రహస్యాలు చేరవేసే దేశద్రోహులుగా మారుతున్నారు. అమాయకంగా కనిపిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటూ పాకిస్తాన్కి గూఢచర్యం చేస్తూ దొరికిపోయిన జ్యోతి మల్హోత్రా బాగోతాలు ఒక్కొక్కరికి బయటకు వస్తున్నాయి. ఇంతకీ ఈ జ్యోతి మల్హోత్రా ఎవరు? ట్రావెల్ లాగర్గా ఎలా గుర్తింపు పొందింది? పాక్కి గూఢచారిగా ఎలా మారింది? ఈ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తమిళ స్టార్ విజయ్ నటించిన తుపాకీ మూవీ చూసిన వారికి స్లీపర్ సెల్స్ గురించి బాగా తెలుసుంటుంది. భారత్లో విధ్వంసాలు సృష్టించడానికి పాకిస్తాన్ ఏర్పాటు చేసిన టెర్రరిస్టులు. పైనుంచి వచ్చే ఆర్డర్స్ ప్రకారం ఒక్కో ప్రదేశంలో ఉన్న ఒక్కో స్లీపర్ సెల్ బాంబ్ బ్లాస్ట్, తుపాకీ కాల్పులు, ఊచకోతలు ఇలా ఎన్నో దారుణాలకు పాల్పడుతుంటారు. దుర్మార్గం ఏంటంటే స్లీపర్ సెల్స్ మనతో కలిసే ఉంటారు. ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు. ఇప్పుడు భారతదేశంలో ఎక్కడ చూసినా పాకిస్తాన్ గూఢచారి జ్యోతి మల్హోత్రా గురించిన వార్తలు వినిపిస్తున్నాయి. ట్రావెల్ లాగర్గా గుర్తింపు తెచ్చుకున్న ఈ దేశద్రోహి భారత్కి సంబంధించిన రహస్యాలను పాకిస్తాన్కు చేరవేసింది. అంతేకాదు, గత నెలలో పెహల్గాంలో జరిగిన మారణ హోమం వెనుక ఈమె హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జ్యోతి మల్హోత్రాను హర్యానా పోలీసులు అరెస్ట్ చేశారు. జ్యోతి మల్హోత్రా హర్యానాకు చెందిన యూట్యూబర్ మరియు ట్రావెల్ వ్లాగర్. ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ను నడుపుతుంది. ఆమెపై పాకిస్తాన్ కోసం గూఢచర్యం చేసిన ఆరోపణలతో 2025 మే 17న హిసార్లో అరెస్ట్ చేయబడింది ఆమె. పోలీసులకు చెప్పిన మాటల ప్రకారం ఆమె 2023లో పాకిస్తాన్ హైకమిషన్లో ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్ అనే అధికారితో సంబంధాలు ఏర్పరచుకుంది. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్లతో సంప్రదింపులు జరిపింది. ఆమె వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా సున్నితమైన సమాచారాన్ని పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. ట్రావెల్ విత్ జో ఛానల్ ద్వారా జ్యోతి మల్హోత్రా పాపులర్ అయింది. యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఖాతాకు వరుసగా 3.77 లక్షల మంది సబ్స్క్రైబర్లు, 1.33 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో అనే యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తూ పాకిస్తాన్తో సహా విదేశాలకు తరచుగా ప్రయాణం చేసింది. 2023లో పాకిస్తాన్ని సందర్శించినప్పుడు దాదాపు 30 వీడియోలు చేసింది. ఇందులో పాకిస్తాన్ని పొగుడుతూ భారత్ను కించపరిచే విధంగా వీడియోలు ప్రమోట్ చేసింది. భారతదేశ రహస్యాలు పాక్కి అందజేసిందన్న ఆరోపణలు, సోషల్ మీడియాలో భారత్ని కించపరిచేలా మాట్లాడినందుకు దేశద్రోహంగా పరిగణిస్తూ హిసార్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. హిసార్లో నమోదైన ఎఫ్ఐఆర్ ప్రకారం మల్హోత్రా పాకిస్తాన్ హైకమిషన్లో ఉద్యోగి ఎహ్సాన్ ఉర్ రహీం అలియాస్ డానిష్తో పరిచయం పెంచుకొని అతనికి దేశ రహస్యాలు సమర్పించినట్లు పోలీసులు ఆరోపిస్తున్నారు. డానిష్ 2025 మే 13న భారత ప్రభుత్వం చేత గూఢచర్యం ఆరోపణలపై బహిష్కరించబడ్డాడు. ఇక జ్యోతి మల్హోత్రా అలియాస్ జ్యోతి రాణి విషయానికి వస్తే 1992లో హర్యానాలోని హిసార్లో జన్మించిందేమే. ప్రస్తుతం ఆమె వయసు 33 సంవత్సరాలు. ఆమె తండ్రి హరీష్ కుమార్ హర్యానా విద్యుత్ శాఖలో పనిచేసి రిటైర్ అయ్యాడు. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయింది. ఆమెను తండ్రి, మేనమామ పెంచారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత గుర్గావ్లోని ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసింది. కోవిడ్-19 లాక్డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయింది. 2018లో ఆమె ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించి ట్రావెల్ కంటెంట్ క్రియేటర్గా మారింది. అలా చైనా, పాకిస్తాన్ సహా దాదాపు 8 దేశాలకు ప్రయాణించింది. ఆమె యూట్యూబ్ ఛానల్లో 487 వీడియోలు ఉన్నాయి. వీటిలో పాకిస్తాన్లోని లాహోర్, కటాస్రాజ్ ఆలయం, రంజన్ వుడ్ టూర్ వంటి వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ట్రావెలింగ్ చేస్తున్న సమయంలోనే జ్యోతికి పాకిస్తాన్కి చెందిన ఐఎస్ఐ ఏజెంట్స్తో సంబంధాలు ఏర్పరచుకుంది. వాళ్ళు జ్యోతిని ఒక కీలుబొమ్మగా మార్చుకొని రహస్యాలు తమకు అందించేలా ప్రేరేపించారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం పోలీసులు జ్యోతి ఆర్థిక లావాదేవీలు, ప్రయాణ వివరాలు, ఆమె ఎక్కడికి వెళ్ళింది, ఎవరిని కలిసిందనే విషయాలపై వివరాలు రాబడుతున్నారు. జ్యోతి అలీ అహ్వాన్ అనే వ్యక్తి ద్వారా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారులైన షాకిర్, రానా, షహబాజ్లను కలిసింది.
షహబాజ్ నెంబర్ను ఆమె జట్ రంధావా అనే పేరుతో ఎవరికీ అనుమానం రాకుండా సేవ్ చేసుకుంది. మామూలుగా కమ్యూనికేషన్ చేయకుండా వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ వంటి ఎన్క్రిప్టెడ్ ప్లాట్ఫామ్ల ద్వారా భారతదేశ సైనిక స్థావరాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ అధికారులకు చేరవేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 2025 ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది భారత పౌరులు మరణించారు. ఈ దాడికి 3 నెలల ముందు జ్యోతి పహల్గామ్ సందర్శించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో ఆమె ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆమె వీడియోలలో కొన్ని సైనిక స్థావరాలను సూచించే కోడ్ భాష ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెపై అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ 1923 సెక్షన్లు 3, 4, 5 మరియు భారత న్యాయ సంహిత సెక్షన్ 152 కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు హిసార్ ఎకనామిక్ అఫెన్స్ వింగ్కు బదిలీ చేయబడింది. ఆమె మొబైల్ ఫోన్, ల్యాప్టాప్లను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. జ్యోతితో పాటు ఈ గూఢచర్య నెట్వర్క్లో భాగంగా హర్యానా, పంజాబ్ల నుండి మరో 5 వ్యక్తులను అరెస్ట్ చేశారు. భారతదేశం కోసం సరిహద్దు ప్రాంతాల్లో జవాన్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతుంటే కొంతమంది దేశద్రోహులు డబ్బుకు కక్కుర్తిపడి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నారు. దేశానికి బయట ఉన్నవారే కాదు, దేశంలో ఉన్నవారు కూడా ఇలాంటి ద్రోహాలకు పాల్పడుతుంటే వీరిని ఏం చేయాలో మీరే కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.